హాయ్ నమస్తే. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అయితే తెలిసిందేగా, డైరెక్ట్గా బ్లాగ్లోకి వెళ్ళిపోతే ఇవాళ వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది మా ఇంట్లో మీకు చూపించబోతున్నాం. అయితే ముందు రోజే అంతా క్లీనింగ్ మాపింగ్ అంతా వేసుకొని ఇల్లంతా శుభ్రంగా పెట్టుకుంటాం కదా మనందరం యాజ్ యూజువల్. అండ్ మేము ముందు రోజే ఇలా డెకరేషన్ కూడా చేసేసుకుందాం అని చెప్పి నైట్ 10కి అట్లా స్టార్ట్ చేసామన్నమాట. డెకరేషన్ చేసేసుకుందాం 1 అవర్లో, సో దట్ మార్నింగ్ కొంచెం ఈజీ అవుతుంది అని చెప్పి. సో ముందుగా ఈ డెకరేటివ్ బ్యాక్గ్రౌండ్ స్టాండ్స్ ఉంటాయి కదా, వాటిని ఒక హైట్కి సెట్ చేస్తాం అనమాట. మేము ఒక టేబుల్ అనుకున్నాం పెట్టడానికి, సో దానికి సూటబుల్ హైట్ డిసైడ్ చేస్తున్నాం అనమాట, ఏది కరెక్ట్ ఉంటుంది అని. సో ఫస్ట్ ఈ బ్యాక్గ్రౌండ్ సెట్ చేసేసుకుంటే మనకి టేబుల్ ప్లేస్మెంట్, వినాయకుడు ఏ హైట్కి ఉండాలి, ఇవన్నీ ఈజీగా అర్థమైపోతాయి కదా. సో ఇప్పుడు మేము డిస్కస్ చేస్తున్నాం అసలు బ్యాక్గ్రౌండ్కి ఏ కలర్స్ ఉన్నాయి. మా దగ్గర గ్రీన్, ఎల్లో, రెడ్, బ్లూ ఇట్లున్నాయి అనమాట. సో ఏ చేద్దాము అని చెప్పి ఇద్దరం తెగ డిసైడ్ చేస్తున్నాం. నేను గ్రీన్ అంటే వినయ్ ఎల్లో అంటున్నాడు, ఐ మీన్ గోల్డ్ అంటున్నాడు. సో పెట్టి చూస్తాం అనమాట ఏది బాగుంటుంది. సరే ఇద్దరిది కాదు, ఏదో ఒకటి చూద్దామని చెప్పేసి పెట్టి చూస్తాం ఏది బాగుంటుందని. సో ముందు గ్రీన్ సైడ్కి ఇలా అనుకున్నాం. సో ఫటాఫట్ వెంటనే వినయ్ వాటిని ఐరన్ చేయడానికి కూర్చున్నాడు అనమాట, నో వేస్టింగ్ ఆఫ్ టైం అని. ఓకే, సో ఫైనల్లీ ఎల్లో బ్యాక్గ్రౌండ్కి ఫిక్స్ అయ్యాము. సో అదే క్లాత్ అడ్జస్ట్ చేస్తున్నాం. అండ్ గ్రీన్ ఇట్లా కర్టన్ ఓపెనింగ్ లాగా ఉంటే మధ్యలో మంచిగా వినాయకుడు వచ్చి బాగుంటుంది అని చెప్పి అలా ప్లాన్ చేస్తున్నాం అనమాట. సో ఇది చేస్తున్నప్పుడు మేము అనుకుంటున్నాం అసలు డైరెక్ట్ బ్యాక్డ్రాప్ క్లాత్స్ దొరుకుతాయి కదా, అవి ఎందుకు ఆర్డర్ చేసుకోలేదురా బాబు అనుకున్నాం. ఎందుకంటే అది అడ్జస్ట్ చేయడానికి క్లిప్స్ పెట్టి అది పెట్టి చాలా టైం తీసుకుందనమాట. ఫ్లవర్స్ అంటే మనం ఈజీగా పెట్టేయచ్చు, బ్యాక్డ్రాప్ ఒకటి తీసుకోవాలి నెక్స్ట్ టైం. మీన్ వైల్ నేను ఇక్కడ లీవ్స్తో గణేష్ ఒకటి చూసానమాట ఆన్లైన్లో, అదే చేయడానికి ట్రై చేస్తున్నా. అండ్ ఇది చేశాక చాలా చాలా బాగా అనిపించింది. తమలపాకులతో చేసుకోవచ్చు. అయితే మార్నింగ్ లేవగానే ప్రసాదాలు నైవేద్యానికి అన్నిటికీ రెడీ చేసుకుంటున్నాం, అట్లనే లంచ్ కూడా రెడీ చేసుకుంటున్నాం అనమాట. ఫస్ట్ అయితే మా హస్బెండ్ బెల్లం పానకం రెడీ చేశారు. సో ఫస్ట్ బెల్లం పానకం చేసేసాం. అండ్ దాంట్లోనే కొంచెం కార్డమమ్, పెప్పర్, ఉప్పు, ఎవరి రీజియన్కి తగ్గట్టు వాళ్ళు చేసుకుంటారు కదా, అలా ఫస్ట్ బెల్లం పానకం రెడీ. నెక్స్ట్ ఉండ్రాలు పిండి రెడీ చేసి పెట్టుకున్నా, ఇప్పుడే చల్లారింది. సో ఉండ్రాలు చుట్టి పెట్టేసుకుంటున్నా. అయితే ఉండ్రాలు స్టీమ్ పెట్టాలి కదా, సో మన ఇడ్లీ పాత్ర స్టీమ్కి రెడీగా పెట్టేస్తున్నాం. అండ్ ప్యారలల్గా ఇక్కడ మనకి టెంపుల్ స్టైల్లో చింతపండు పులిహోర చేసుకుంటున్నా. అందరికి ఇష్టం కదా అది, సో ఇవాళ చేసుకుంటున్నాం అది. దాంతోపాటే దద్దోజనం కూడా అనుకుంటున్నా చేయాలి ఇదే తాలింపులో. దాని రైస్ కూడా రెడీగా ఉంది. వినయ్ మన షాంగుల పాయసం అంట తెలంగాణలో, దానికి రెడీ చేస్తున్నాడు. అండ్ దాంతోపాటే బెల్లం కుడుములు అంటారు కదా, బాగా ఇష్టం అని చెప్పి లడ్డు షేప్లో, మోదక్ షేప్లో వేసుకుంటుండే కదా, అది ఒకటి అనుకుంటున్నా. ఈ ప్రసాదాలు అయిపోయాక పూజ స్టార్ట్ చేసేసి ప్రసాదాలు అవన్నీ రెడీ అయిపోయాయి. అండ్ పూజ కూడా అన్నీ సెట్ చేసేసుకున్నాం. వినయ్ కూడా కుర్తా వేసుకుంటున్నాడు అనమాట. సో నేను కూడా, ఇది అమ్మ పంపించింది ఇండియా నుంచి. ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ దిస్. కలర్ కూడా చాలా బాగుంది. సో ఇది వినాయక చవితి కోసం అని మా అమ్మ పంపించింది. మేము ఇద్దరం రెడీ అయిపోయామన్నమాట. సో పూజ స్టార్ట్ చేస్తున్నాం. ఔపచారక స్నానం
మా పూజ అయితే అయిపోయింది. చాలా బాగా జరిగింది. అయితే నెక్స్ట్ ఎలాంటి ఆటంకాలు లేకుండా అంతా మంచిగా జరగాలి. మాకు ఈ వీడియో చూస్తున్న అందరికీ అంతా మంచిగా జరగాలి అని కోరుకుంటున్నా. అండ్ ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. హ్యాపీ వినాయక చవితి అందరికీ. ప్లీజ్ లైక్, షేర్, subscribe to my channel Meenamma from Canada.